పుచ్చుతలే. హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. అవయ్య వాళ్ళ గృహప్రవేశం చూసేద్దాం రండి. అయితే మొత్తం పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే పట్టుకెళ్తున్నాము. అయితే మా చింటూ, మా పెద్దక్క, మా మావయ్య, మా అత్తయ్య అయితే మొత్తం ఇలా దేవుళ్ళ ఫోటోలతో ఇంట్లో అయితే అడుగు పెడుతున్నారు. అయితే గెంజి నీళ్ళు కూడా పట్టుకెళ్ళాలి. ఇలా బిందెలతో వాటర్ అన్ని పట్టుకొని వెళ్ళి గుమ్మడికాయ అయితే మా మావయ్య కొట్టి మేమైతే ఇంట్లోకి వెళ్ళాం మేమందరం. పొంగించడానికి మా పెద్దమ్మ అయితే ఇక్కడ పొయ్యి పెడుతుంది. వాళ్ళైతే మా బుజ్జమ్మ అయితే పొంగించింది ఇంట్లో. అయితే 18 ఇటుకలతో 2 పొయ్యిల కింద పెట్టి పసుపు నీళ్ళలో పెట్టి తర్వాత పసుపు కుంకాలు రాసి ఇలా అయితే పెట్టారు. తర్వాత ఇట్ల పైన అయితే మా అమ్మ వినాయకుల వారిని చేసి వినాయకుల వారిని పెట్టి మా చింటూ మా అమ్మ అయితే పాలన అయితే పొంగించారు. మా చింటూ మా బుజ్జమ్మకి పొయ్యి వెలిగించడానికి హెల్ప్ చేస్తున్నాడు. పొయ్యి మీదేమో పాలు, 2 పొయ్యి మీద అయితే గుగ్గిళ్ళు అయితే వేయాలంట. బుజ్జమ్మ అయితే 2 పొయ్యిల మీద పాలు గుగ్గిళ్ళు అయితే పెట్టింది. ఫైనల్లీ పాలు అయితే చాలా బాగా పొంగాయి. తగిన పాలను అయితే పరమాన్నం చేయమన్నారు. మా బుజ్జమ్మ అయితే పరమాన్నం అయితే వండుతుంది. తర్వాత ఆవు దూడని అయితే ఇల్లంతా తీసుకొచ్చారు. ఇక్కడైతే అందరూ పసుపు కుంకాలు పెట్టి ఆవుకి అరటిపళ్ళని అయితే ప్రసాదం కింద పెట్టారు. మా బాపకి మా పెద్ద బావ అయితే వెంకన్న బావ ఫోటో అయితే తీసుకొచ్చారు. అదైతే మా బాప ఓపెన్ చేస్తుంది. పెద్దకి ఇంట్లో అయితే గారెలు, బూర్లు దేవుడికి ప్రసాదం అయితే మా పెద్దమ్మ అయితే వేస్తుంది. మా పెద్దక్క, మా బుజ్జమ్మ అయితే దేవుడి మందిరానికి పసుపు రాసి బొట్లు పెట్టారు. తర్వాత మా బాప, మా మాయ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు. అయితే వినాయకుల వారి పూజ అయితే చేశారు. వినాయకుల వారి పూజ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశారు. వాళ్ళిద్దరు కోవిడ్లో ఉండడం వల్ల పేటల మీద అయితే మా బాప, మా మావయ్య కూర్చొని వ్రతం అయితే చేసుకున్నారు. ఇక్కడ లంచ్ స్పెషల్స్ అయితే చూసేయండి. అయితే సత్యనారాయణ స్వామి వ్రత కథ అయితే చెప్తున్నారు. మా బాప వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే వెండి ఆభూతుడని అయితే పెట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక అక్కడి జ్యోతిని అయితే వెలిగించారు. ఈ జ్యోతి అయితే 3 రోజులు అయితే వెలుగుతూనే ఉండాలంట. ఇక్కడైతే స్వామి వారికి ప్రసాదం అయితే చేస్తున్నారు. దానికి వ్రతం అయితే ఇలా జరిగింది. చాలా బాగా జరిగింది గృహప్రవేశము.
అంతా అయిన తర్వాత మా బుజ్జమ్మ మా పెద్దమ్మ అయితే కుడాలు అయితే చేస్తున్నారు ఇక్కడ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.